కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అక్కడి నేతల తీరు ఇంతేనా? వర్గపోరు కొంప ముంచిన కొంతలో కొంత కూడా మార్పు రాలేదా? ఏమో ఇప్పటికీ అక్కడ కారు పార్టీ పరిస్థితి చూస్తుంటే అది సెట్ అయ్యే పరిస్థితులు కనుచూపు దూరంలో కూడా కనిపించడం లేదు. సొంత పార్టీలోనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి ఎవరి వర్గాన్ని వారు ఎంకరేజ్ చేస్తూ చెరోదారిలో ముందుకెళ్తున్న నేతలు మళ్ళీ పాత పరిస్థితులనే తీసుకొస్తున్నారని గులాబీ శ్రేణులు గుండె లవిసేలా రోధిస్తున్నాయట. అశ్వారావుపేట కారులో తకరారు. నేతల మధ్య కయ్యాలు ముదిరాయా? మెచ్చావ్ వర్సెస్ తాటి. మాజీల మధ్య సఖ్యత సాధ్యం కావట్లేదా? అశ్వారావుపేట బీఆర్ఎస్ లో గడబిడ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు అక్కడ పార్టీలో ఏం జరుగుతోందో తెలియక లోకల్ నాయకులు కార్యకర్తలు తలలు బాదుకుంటున్నారట. దీనికి కారణం ఇక్కడ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు మధ్య రగులుతున్న విభేదాలే అన్న ముచ్చట వినిపిస్తోంది. ఇద్దరు బలమైన నాయకులు ఉన్నప్పటికీ వారి మధ్య సఖ్యత లేని కారణంగా పార్టీ దిక్కులేనిదిగా మారిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల ముందు అంతే, ఇప్పుడు అంతే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట ఇద్దరు నేతలు. ఓటమి నుంచి కనీసం గుణపాఠం నేర్చుకుని నాయకులు తమ ఆధిపత్య పోరుతో పార్టీని మరింత అగాధంలో తోసేస్తున్నారనే టాక్ సొంత వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ గులాబీ జెండా ఎగిరిందే లేదు. 2014లో తాటి వెంకటేశ్వర్లు వైసీపీ అభ్యర్థిగా అనూహ్య విజయం సాధించి కొన్నాళ్ల తర్వాత నాటి అధికార బీఆర్ఎస్ లో చేరిపోయారు. అయితే పార్టీ మారిన తాటికి 2018లో సీన్ మారిపోయింది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గాలి వీచినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వెంకటేశ్వర్లు మహాకూటమి అభ్యర్థిగా నిలబడిన మెచ్చా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఇక అప్పట్నుంచి ఇక్కడి రాజకీయాల్లో అన్ని ట్విస్ట్లే అన్నట్లుగా సాగింది వ్యవహారం. మహాకూటమి నుంచి గెలిచిన మెచ్చా మెల్లగా అప్పటి బీఆర్ఎస్ లోకి వచ్చేశారు. దీంతో ఒక వరలో రెండు కత్తులన్నట్లుగా మెచ్చా నాగేశ్వరరావుకి తాటి వెంకటేశ్వర్లకి మధ్య జగడం మొదలైంది. 2023 ఎన్నికలకి ముందు బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు తాటి వెంకటేశ్వర్లు. ఈ ఇద్దరు నేతలు మళ్లీ వేరువేరు పార్టీల నుంచి పరస్పరం ప్రత్యర్థులుగా మారిపోయారు. అయితే కాంగ్రెస్ నుంచి ఆశించి భంగపడిన తాటి తిరిగి కారెక్కేశారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన చాలా మంది నాయకులు సైతం తాటి వెంబడి బీఆర్ఎస్ లోకి వచ్చేశారు. వీరందరూ ఎవరికి వారే టికెట్ ఆశించిన బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం మెచ్చా నాగేశ్వరరావు వైపే మొగ్గు చూపింది. 2018లో విజయం సాధించిన మెచ్చా 2023లో మాత్రం మెరవలేకపోయారు. అప్పట్లో మహాకూటమి అభ్యర్థిగా గెలిచిన ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా మాత్రం ఓడిపోయారు. దీనికి తోడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇక్కడ గులాబీ దళం సైలెంట్ మోడ్లోకి వెళ్లింది. నియోజకవర్గంలో కీలక నాయకులుగా చలామణి అయిన మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, పూజిత, నాగమణి వంటి నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడంతో గ్రూపులు ఎక్కువైపోయాయి. దీంతో ఎవరి వైపు నడవాలో తెలియక మండల నాయకులు, నియోజకవర్గ కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు. పార్టీ నిర్వహించే కార్యక్రమాలకి తనను పిలవకపోవడంపై మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బహిరంగంగానే అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుతో పాటు లోకల్ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పైనే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో అశ్వారావుపేట బీఆర్ఎస్ లో మరింత అగ్గిరాజుకుందనే ముచ్చట ప్రచారంలోకి వచ్చింది. ఇన్నాళ్లు లోపల రగిలిపోయిన నాయకులు ఇప్పుడు రచ్చ చేస్తూ ఉండటంతో వ్యవహారం రోడ్డు మీదకొచ్చింది. రాష్ట్ర నాయకులు జిల్లా పర్యటనకి వచ్చినా ఎవరికి వారే వెళ్లి కలుస్తూ ఉండటం కార్యకర్తల్ని, ద్వితీయ శ్రేణి నాయకుల్ని గందరగోళానికి గురిచేస్తోంది. అసలే స్థానిక ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ఈ వర్గపోరు కంటిన్యూ అయితే ఇబ్బందులు తప్పవనే ఆందోళన గులాబీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. క్యాడర్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. మరి అశ్వారావుపేటలో నేతలు ఇప్పటికైనా మారుతారా లేదా అన్నదే పొలిటికల్ సస్పెన్స్ గా మారింది.